నా పేరు నిర్మలాదేవి. నేను ఇంతకుముందు వేములవాడ ఏరియా హాస్పిటల్లో థియేటర్ అసిస్టెంట్గా పనిచేసిన 3-4 ఇయర్స్ చేసిన. అయిన అక్కడ రెగ్యులర్ ఉద్యోగులు వచ్చిర్రని మమ్మల్ని టర్మినేట్ చేసినాక మళ్ళీ నేను ఇందులో మెడికల్ కాలేజ్లో పడితే నేను అప్లై చేసుకున్నాక నన్ను ఇంటర్వ్యూలో నా పేరు ఉంది, లిస్టులో పేరు ఉంది, కానీ నాకు కాల్ రాలేదు, ఏం మెసేజ్ రాలేదు. వేరే వాళ్ళు నాకు తెలుసుకొని చెప్పారు, అక్క నీ పేరు వచ్చింది నిర్మల అని పిలుస్తుర్రు అని. అంటే నేను డౌట్గా వచ్చిన ఆడికెళ్ళి మా ఊరికెళ్ళి వచ్చినాక ఆయనతో సార్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసిర్రు, అన్నీ చేసిర్రు. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మార్కులు నాకు 2nd డివిజన్ అది మార్కులు థియేటర్ అసిస్టెంట్లో మంచి మార్కులు ఉన్నాయి. మళ్ళీ నన్ను సెలెక్ట్ చేయకుండా వేరే వాళ్ళను ఎంఎల్టీ వాళ్ళను సెలెక్ట్ చేసిర్రు, నర్సింగ్ వాళ్ళను సెలెక్ట్ చేసిర్రు. అట్లా ఎట్లా చేస్తారు? ఎంఎల్టీకి థియేటర్ అసిస్టెంట్కి ఏం సంబంధం? అసలు సంబంధం ఉందా దానికి దీనికి? అది వేరేనా ఇది వేరేనా? అట్లా ఎట్లుంటుంది అసలు? దీని గురించి నేను టెక్నీషియన్ సపరేట్ సర్టిఫికేట్ ఉంటుంది, ల్యాబ్ టెక్నీషియన్ సపరేట్ ఉంటుంది. దానికి సంబంధించి చెప్పమ్మా. ఓటీ టెక్నీషియన్ సర్టిఫికేట్ లేకపోయినా ఎంఎల్టీ గల సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓటీ టెక్నీషియన్ వాళ్ళకి లేదు, వాళ్ళది ఎంఎల్టీ వాళ్ళని ఓటీ టెక్నీషియన్లో ఎట్లా తీసుకుంటారు? తీసుకోరాదు కదా, అట్లా తీసుకున్నారు. ఇప్పుడు నేను తీరాచి ఇక్కడికి ప్రజావాణిలో వచ్చి ఫిర్యాదు చేస్తే సార్ ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ చేతికి నేను ఇచ్చిన లెటరు ఆయనకి ఇస్తే ఆయన ఏమో నేను చూస్తా అమ్మా ఇది ఎంఎల్టీది అట్లనే ఉంటుంది, అట్లా ఎట్లా ఉంటుంది సార్ అని ప్రశ్నిస్తే లేదు వాళ్ళది ఎంఎల్టీ దాంట్లో ఉంది, 2 పోస్టులు ఉన్నాయి థియేటర్ అసిస్టెంట్ అట్లా మాట్లాడుతుండు. తీరా ఇక్కడికి వచ్చినాక నేను చూసినప్పుడు అయితే 4 పోస్టులు ఉండే థియేటర్ అసిస్టెంట్లో, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతుర్రు. అన్ని సర్టిఫికేట్లు అర్హతలు అన్నీ ఉండి కూడా నన్ను రిజెక్ట్ చేయడం జరిగింది. అర్హత లేని వాళ్ళను తీసుకోవడం జరిగింది. దీని గురించి ఇక మాకు ఏదైనా న్యాయం చేయగలరని కోరుతున్నాను. గత సంవత్సరంలో 11వ నెలలో మెడికల్ కాలేజీలో గల పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా. అందుకు భాగంగా మేము ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారిని, కలెక్టర్ గారిని, అట్నే మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ గారిని మేము కలిసి సార్ మేము కోవిడ్లో చేసినాం కాబట్టి ఏమన్నా ప్రాధాన్యత మాకు ఇస్తారని వారిని అడగడం జరిగింది. తనకు వాళ్ళు బదులుగా సరేనండి మీకు ఎంతో కొంత మీకు ఖచ్చితంగా మిమ్మల్ని చూసుకుంటాము, మీకు చేస్తామండి అని చెప్పి వాళ్ళు మాకు భరోసా ఇవ్వడం జరిగింది. తద్వారా మేము కోవిడ్లో చేసిన ప్రతి ఒక్కరము మేము అప్లై చేసుకోవడం జరిగింది. అందుకు భాగంగా మొన్న రీసెంట్గా ఇంటర్వ్యూలు జరిగినాయి. అందులో మా కోవిడ్కి సంబంధించిన ఎల్టీలే కానీ డిఈఓసే కానీ ఎవరు కానీ అందులో పేర్లు రాలేనందుకు మేము వచ్చి కలెక్టర్ గారిని ఈరోజు అడగడం జరిగింది. కలెక్టర్ గారిని ప్లస్ అట్నే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారిని అడగడం జరిగింది. సార్ మేము కోవిడ్లో చేశాం కదా సార్, మాకు ప్రాధాన్యత ఇస్తానన్నారు కదా అని చెప్పి మేము అడిగినందుకు అది కలెక్టర్ గారు సార్ మేము ఇట్లా కోవిడ్లో చేశాము అని మేము పలకగానే తను ఇష్టానుసారంగా మాట్లాడి తను ఈడియటు స్టూపిడు వెనకలకు జరుగు అని సీరియస్గా మాట్లాడడము, మమ్మల్ని దురుసుగా ప్రవర్తించడం కలెక్టర్ గారు జరిగింది. కావున దయచేసి మేము అప్పుడు కరోనా టైంలో మేము మా డిఓస్ మేము ప్రతి ఒక్కరము ప్రపంచమంతా వణుకుతున్న టైంలో మా ఫ్యామిలీని, మా పరిస్థితులు, మా ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి మేము మా యొక్క రాష్ట్రాన్ని, మా యొక్క డిస్ట్రిక్ట్ను మేము కాపాడుకున్నాము. దయచేసి మీరు చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు అందరికీ తెలుసు కరోనా టైంలో మేము ఏ పరిస్థితుల్లో పని చేసినాము, ఎవరినెవరిని ఆదుకున్నాము, ఎవరినెవరిని మేము బ్రతికించినాము, ఎవరెవరు ఏ స్థాయిలో ఇప్పుడు ఉన్నారు చనిపోయే పరిస్థితుల్లో వారిని కూడా మేము బ్రతికించినాము ప్రతి ఒక్కరము. కాబట్టి మాకు న్యాయం జరగాలి. దయచేసి మాకు ఇప్పుడున్న పోస్టులలో కొన్ని పోస్టులన్నా కరోనాలో చేసిన ప్రతి ఒక్కరికి కొంతమందినన్నా అందులో మెరిట్ లిస్ట్ను చూసి వారికన్నా పోస్టులు ఇవ్వాలని చిన్న కోరిక. మొన్న జరిగిన మెడికల్ కాలేజీలో నోటిఫికేషన్ ప్రకారం మొన్న 150 మందిని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. ఆ పిలవడం జరిగినప్పుడు మేము గత కోవిడ్ సమయంలో 3.5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మొన్నటి గవర్నమెంట్ రాగానే మమ్మల్ని టర్మినేట్ చేసేసారు.
సో మొన్న రిలీజ్ అయిన నోటిఫికేషన్కి మేము కోవిడ్లో చేసినామని చెప్పేసి ప్రత్యేక అంటే మొదటి ప్రాధాన్యత మాకు ఇవ్వాలని చెప్పేసి ప్రజావాణిలో మేము అర్జీ పెట్టుకుంటే ప్రజావాణిలో మీకు ఇస్తాం మీకు ఎట్లావు అని చెప్పేసి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కి ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అధికారిని పిలిచి అప్పుడు కలెక్టర్ గారు చెప్పారు. ఆ చెప్పినట్టు ఇవ్వడం జరగకుండా మొన్న 150 మందిని ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ 150 మందిలో మా కోవిడ్ సభ్యులు ఎవరు లేరు. అట్లా లేనప్పటికీ ఇప్పుడు వీళ్ళు మొత్తం ఫ్రాడ్ చేసేసారు. ఎట్లా అంటే వాళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చి తక్కువ ఉన్న వాళ్ళను పర్సెంటేజ్ పెరగాలని చెప్పేసి 680 ఉన్న వాళ్ళని 710, 660 ఉన్న వాళ్ళని 710, 668 ఉన్న వాళ్ళని 710 మార్క్స్ వేసారు. ప్లస్ ఇంకొకటి ఒక ఆమె ఇంటర్వ్యూకి మొత్తానికే రాలే. అలా ఆమె ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు 150 మందిలో ఆమె ఇంటర్వ్యూకి అటెండ్ కాలే. ఆమె పేరు లేదు. ఆమెకు డైరెక్ట్ జాబ్ వచ్చింది. అట్లా డైరెక్ట్ జాబ్ వచ్చిందని చెప్పేసి మేము వచ్చి అడిగితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మేము కోవిడ్లో ఇట్లా చేసినాం సార్, మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా అని చెప్పి మీరు సిగ్నేచర్ చేసి మాకు ఒక లెటర్ ఇచ్చారు సార్ అని చెప్పి మాట్లాడితే మీరు ఎందుకు వచ్చిర్రు ఆ ఇడియట్స్ వేస్ట్ పేలో మీరు గెట్ అవుట్ అది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు కలెక్టర్ గారు మాట్లాడడం జరిగింది. ఈ విషయం పైన కొద్దిగా మీరే మాకు న్యాయం చేయాలని. నా పేరు చంద్రశేఖర్. నేను గత 11 నుండి మెడికల్ కాలేజ్లో అప్లై చేసుకున్నాను. ఇది డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి అప్లై చేసుకున్నాను. అయితే ఇప్పుడు నాకు కాల్ కూడా రాలేదు. కొందరికి కాల్ వచ్చి మెసేజ్ వచ్చింది, ఎందుకంటే ఇంటర్వ్యూకి అటెండ్ కమ్మంటే నేను కోవిడ్లో చేసినాను. 4 సంవత్సరాలు కోవిడ్లో చేసినాము. ఇక్కడ ఇల్లంతకుంట పిఎస్సిలో అప్పుడు కోవిడ్ సమయంలో చేసినాం. అప్పుడు చాలాసార్లు కలెక్టర్ని కానీ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ని కానీ కలిస్తే మీకే ముందు ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. కానీ మాకు ఇంటర్వ్యూకి మాత్రం కాల్ కానీ మెసేజ్ కానీ రాలేదు. అప్పుడు మేము మళ్ళీ సార్ని కలిస్తే ఇది అంటే మీకు ఎంప్లాయ్మెంట్ సార్ని కలిస్తే ఎంప్లాయ్మెంట్ సార్ ద్వారా అక్కడ ఫిల్అప్ అవుతున్నాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ సార్ని కలిస్తే ఇది డిగ్రీ మార్క్స్ని బట్టి తీసుకుంటున్నాము డిగ్రీ అని చెప్పారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు సెలెక్టర్ లిస్టులో ఎవరెవరి అంటే డిగ్రీ అన్నప్పుడు డిగ్రీ ఉండాలి సార్. ఇప్పుడు ఎంబీఏ వాళ్ళని కూడా తీసుకున్నారు. ఇందులో మళ్ళీ బీఎడ్ అంటే టోటల్ మార్క్స్ 700 ఉంటాయి సార్. 700 ఉంటే వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎంబీఏ అసలు డిగ్రీ అన్నప్పుడు డిగ్రీ తీసుకోవాలి సార్. మళ్ళీ బీఈడి వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? ఇది పీజీ, ఎంబీఏ అంటే ఇది పీజీ వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? ఇవి మాకు మళ్ళీ వీళ్ళకంటే ఎక్స్పీరియన్స్ మాకు ఎక్కువ ఉన్నది, 4 years ఉంది. కానీ దీన్ని పరిగణలోకి తీసుకోకుండా మమ్మల్ని వదిలేసి మమ్మల్ని ఇస్తామన్నప్పుడు మేము చేసిన మాకు మొదటి ప్రాధాన్యత ఇస్తా అని చెప్పిన మాట అది చేసి ఇప్పుడు వీళ్ళను ఎవరు ఎంబీఏ వాళ్ళను బీఎడ్ వాళ్ళను అంటే సార్ నేను బీఈడి చేసిన పీజీ కూడా చేసిన సార్. నాకు డిగ్రీలో పర్సెంటేజ్ తక్కువ ఉండవచ్చు, కానీ పీజీలో ఎక్కువ ఉంది సార్ పర్సెంటేజ్. నాకు బీఈడిలో కూడా పర్సెంటేజ్ ఎక్కువనే ఉంది, కానీ డిగ్రీలో తక్కువ ఉంది. అటువంటిప్పుడు వీళ్ళను పరిగణలోకి తీసుకోవడం, మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వీళ్ళని అది చేయడం ఇది కరెక్ట్ జరగలేదు సార్. ఇది కరెక్ట్గా జరగలేదు. కాకపోతే మాకు తగిన న్యాయం చేయాలని మేము కోవిడ్లో చేసినాం కాబట్టి మాకు మొదటి ప్రాధాన్యత అది చేయాలని మేము ప్రాధాన్యపడుతున్నాం కోరుకుంటున్నాం.